హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాబయ్య. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త వాళ్ళ యొక్క ఐడిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐడి రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందు మనం ఈ కంపెనీలో ఐడి అనేది తీసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే కొత్త వాళ్ళ ఐడిని మనం రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా మన ఐడి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐడి ఓపెన్ చేస్తానండి. అయితే మన ఐడి ఓపెన్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలండి. ఇలా గూగుల్ క్రోమ్ యాప్ ఉంటుంది కదా మీ ఫోన్లో, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మీకు సెర్చ్ బార్ ఉంటుంది, దీంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత www.srikarail.com అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ వెబ్సైట్లోకి వెళ్తాము. నేను ఆల్రెడీ ఇంతకుముందే సెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ వచ్చేసింది. దీనిపైన క్లిక్ చేసినా కానీ మనము డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇలా మనం కంపెనీ వెబ్సైట్లోకి రాగానే ఇక్కడ మనకు 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనము డైరెక్ట్ మన ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఎంటర్ చేసి నా ఐడిని ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఇలా మన ఐడి అనేది ఓపెన్ అవుతుంది. మనం కొత్త వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దీనిపైన మనము క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్స్ చూపిస్తున్నాయి కదండి, 1 2 3 4 5 6 7 8 9 10 అనేది. ఇక్కడ మొత్తం మీకు 10 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లేదా 10 లెగ్స్ అనుకోవచ్చు. అంటే మనము 10 మందిని డైరెక్ట్గా వేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనము ఏ లెగ్లో వేసుకుంటాం అనేది ఇక్కడ ఆల్రెడీ మనకు చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక లెగ్లో ఒక ఐడి వేశాను కదా, సో అది అక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రెండో లెగ్లో ఎంటీ ఉంది కదా, ఇప్పుడు నేను రెండో లెగ్లో ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మనకు ఇలా వస్తుంది పేజ్. ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఐడి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంది. క్లిక్ ఒకవేళ లేకుంటే మనం క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇలా మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మొదటగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంది. ఇక్కడ ఎవరైతే కొత్త పర్సన్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ లేదంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డులో కానీ లేదా బ్యాంక్ అకౌంట్లో కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వారి యొక్క ఫాదర్ పేరు ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వారి యొక్క ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పిన్ కోడ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మీ హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే మీ పిన్ కోడ్, టోటల్ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఆర్నమెంట్ అనేది ఇదే అడ్రస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ తప్పకుండా ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయండి. అదేవిధంగా వారు సిటీ ఏదైతే ఉందో వారి సిటీ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సిటీ అంటే మీరు డిస్ట్రిక్ట్ పేరు కూడా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ విలేజ్ ఎక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ తాలూకా అంటే తాలూకా ఉంటే తాలూకా, లేదంటే మండల్, వారి యొక్క మండల్ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్టేట్ అని ఉంది కదా, ఈ స్టేట్లో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో మన ఇండియాలో ఆ స్టేట్స్ అన్నీ నేమ్స్ రావడం జరుగుతుంది.
మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ తెలంగాణ ఉంది, నేను తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ ఉంది. డిస్టిక్ కింద ఇక్కడ బాక్స్లో ఇక్కడ చూపిస్తుంది పేరు నాగర్ కర్నూలు అని. దానిపైన క్లిక్ చేయగానే మొత్తం తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల పేర్లు చూపిస్తుంది. ఆ కొత్త పర్సన్ యొక్క జిల్లా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కొత్త జిల్లాల పేర్లు కొన్ని లేకపోవచ్చు, అందుకోసమే కొత్త జిల్లా పేర్లు ఇక్కడ లేకపోతే పాత జిల్లాను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాది నిజామాబాద్ జిల్లా, ఇట్లా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నిజామాబాద్ అని వస్తుంది. ఓకే, మీరు కూడా వాళ్ళది ఏ జిల్లా అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏజ్ ఎంతనో, వాళ్ళ ఏజ్ 30 అయితే 30, 40, 50 ఎంతనో కావచ్చు, 18+ ఉండాలి. వాళ్ళ ఏజ్ ఎంటర్ చేయండి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇట్లా మేలా ఫీమేల్ అని వస్తుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది మేల్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క పాన్ నెంబర్, పాన్ అంటే పాన్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ పైన రాసింది ఉంటుంది పాన్ కార్డ్ పైన, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రజెంట్ ఆక్యుపేషన్, ప్రస్తుతం ఆ కొత్త పర్సన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అనేది రాయండి. ఏదైతే అది, జాబ్ అయితే జాబు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ, ఫార్మర్ అయితే ఫార్మర్, ఆటో డ్రైవర్ అయితే ఆటో డ్రైవర్, ఏదైతే అది ప్రస్తుతం ఏం చేస్తుండో అది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ యువర్ నామినీ, ఆ కొత్త జాయిన్ అయ్యే వ్యక్తి యొక్క నామినీ ఎవరి డీటెయిల్స్ ఇస్తుండో ఆ నామినీ యొక్క పూర్తి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆ నామినీ అతనికి ఏమవుతుందో రిలేషన్షిప్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. వైఫ్ అయితే వైఫ్, సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్, మదర్ అయితే మదర్, ఇట్లా ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ నామినీ, వారు ఎవరైతే నామినీ పేరు ఇస్తుండో వాళ్ళ యొక్క ఏజ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ ఏ బ్యాంక్, స్టేట్ బ్యాంకా, ఐసిఐసిఐ బ్యాంకా, ఆ బ్యాంక్ పేరు ఇక్కడ రాయండి. అదేవిధంగా ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ పేరు ఇక్కడ రాయండి, ఎక్కడ ఉందో ఆ బ్యాంక్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లై నేమ్ అని ఉంటుంది, అంటే ఇది మన పేరు ఉంటుంది, ఇక్కడ మన ఐడి నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇక్కడ మనం ఏ లెగ్లో వేస్తున్నాం అనేది ఇక్కడ ఆల్రెడీ టిక్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు మళ్ళీ దాన్ని ముట్టుకోకండి, ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ అయి ఉంది కదా సెకండ్ ప్లేస్ అని. నెక్స్ట్ ఇక్కడ ర్యాంకు అనే దగ్గర మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఎంటర్ పిన్ నెంబర్ ఉంది కదా, ఈ పిన్ నెంబర్ అనేది మీరు మీ అప్లైన్ దగ్గర తీసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్ నేరుగా కంపెనీకి అమౌంట్ పంపిస్తే 2200 కానీ లేదా 1200 కానీ పంపిస్తే మీకు కంపెనీ నుండి డైరెక్ట్గా పిన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పిన్ను ఏ విధంగా మనం కంపెనీ నుంచి తీసుకొచ్చుకోవాలో ఆ వీడియో కూడా నేను త్వరలో చేస్తానండి. ప్రస్తుతానికైతే మీరు మీ అప్లైన్ దగ్గర మీరు పిన్ తీసుకొచ్చుకోండి, ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫీసు కంపెనీకి సంబంధించిందండి, కొడంగలూరు బ్రాంచ్ అనేది. ప్రొడక్ట్ ప్యాకేజ్ అనేది 10,000గా మనం రిజిస్ట్రేషన్ అయ్యే టైంకు ఆర్నమెంట్ అనేది రేటు 10,000 ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఇలా క్లిక్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయో చూసుకొని 1కి 2 సార్లు ఇక్కడ క్లిక్ చేసి చివరగా సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు కంపెనీ నుంచి ఐడి, పాస్వర్డ్ అవన్నీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది కొత్త పర్సన్కి. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఎంటర్ చేసి ఇప్పుడు కొత్త ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తానండి, చూడండి. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఆ కొత్త పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ చివరిలో సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టిక్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇలా మన కంపెనీ నుంచి ఐడి రిజిస్ట్రేషన్ అయినట్టు మనకు ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో న్యూ పర్సన్ యొక్క
డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. వారి యొక్క పేరు, వారి యొక్క ఐడి నెంబరు, వారి యొక్క మొబైల్ నెంబరు, వారి యొక్క పాస్వర్డు, మన ఐడి నెంబరు, నెక్స్ట్ డేటు, అదేవిధంగా మనం ఏ పిన్ యూజ్ చేశాము, 2200 పిన్నా, 1200 పిన్నా, ఇలా టోటల్ మనకు అన్నీ దీంట్లో రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే మనకు డీటెయిల్స్ అని పంపించారో వాళ్ళకు ఆ స్క్రీన్ షాట్ని పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా టెక్స్ట్ మెసేజ్ అనేది కంపెనీ నుంచి డైరెక్ట్ వెళ్తుంది. మీ ఐడి అనేది స్పీకర్ ఆయిల్ జ్యువెలరీలో రిజిస్ట్రేషన్ అయింది, ఇది మీ ఐడి నెంబర్, ఇది మీ పాస్వర్డ్ అని చెప్పేసి వాళ్ళకు కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు ఆ మెసేజ్ చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్. ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.